నమస్తే గురూజీ. నమస్కారం. అసలు ఈ నక్షత్ర జ్యోతిష్యాలయం అంటే ఏంటి? ఇక్కడ ఏమేమి సమస్యలకి పరిష్కారం చేస్తారు? ఎలా చేస్తారు? జ్యోతిషాలయంలో ఏం చేస్తామంటే నేను హస్తసాముద్రికంలో పీహెచ్డీ చేసిన. మెయిన్‌గా చేతిరేఖలు చూస్తా. చేతిరేఖలలో ఏందంటే మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ సంవత్సరం ఏం చేసిర్రో నేనే చెప్తా. అంటే మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరిగే విషయాలన్నీ రిటర్న్‌లో రాసిస్తా నేనే. దాన్ని ఏం చేస్తామంటే మా దగ్గర ఇట్లా ఉంటది. దీని ప్రకారం 0 to 100 ఇయర్స్ వరకు రాసేయడం జరుగుతుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ యొక్క జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉన్న వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం ఇవ్వడం జరుగుతుంది. 30 పేజీల రిపోర్టు. దానిలో దశలు అంతర్దశలు వస్తాయి. ఈ మా దగ్గర ఈ స్కానర్ ఉంటుంది. స్కానర్తో చెక్ చేసి మీకు జరిగే దశలు అంతర్దశలకు ఏ స్టోన్ వస్తుంది, ఏ గ్రహాలు బాగాలేవు సరి చేసి వాటికి సంబంధించిన మీ నోటి లాలజలం ద్వారా ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీ తోటి మీకు కావాల్సిన జెమ్ స్టోను అదే రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రత్నాలు కూడా మా దగ్గర లభిస్తాయి ఒరిజినల్. ఆ రత్నాలు ధరించినాక మీకు నీలం స్టోన్, పచ్చ స్టోన్ ఇవైతే వితిన్ సెకండ్లనే రిజల్ట్ కనబడుతుంది, పాజిటివ్ రిజల్ట్. మా దగ్గర తీసుకున్న స్టోన్లు మీరు వారం రోజుల మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ 1 వీక్లోనే సమస్య అనేది తీరిపోవడం జరుగుతుంది. ఇక అలానే మేము ఈ జ్యోతిష్యంలో కూడా దీన్ని వాస్తులో కూడా ఎంఏ వాస్తు చేయడం జరిగింది తెలుగు యూనివర్సిటీలో హైదరాబాద్లో. దాని ప్రకారం కూడా నేను వాస్తు చూడడం జరుగుతుంది. అది కూడా 3 రకాలుగా వాస్తు చూస్తాను. నేను ఇంకోటి సైంటిఫిక్ పద్ధతి ద్వారా కూడా వాస్తు చూడడం నేర్చుకున్నాను. ఒకటి ఈ నేల యొక్క వాస్తు ఫ్రీక్వెన్సీ చెక్ చేసి ఈ స్కానర్తో చెక్ చేసి నేల లోపల స్కాన్ చేసి బాగా లేకపోతే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఈ రాడ్స్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఏమైనా అనారోగ్య సమస్యలు ఒళ్ళు నొప్పులు ఉంటే తగ్గిపోతాయి. అలానే ఇంటి కలర్ వాస్తు కూడా చెక్ చేసి కలర్ వాస్తు చెప్పడం జరుగుతుంది. ఈ పంచభూతాలు సరి చేయడం జరుగుతుంది. ఈ 16 జోన్ సరి చేస్తా. అంటే వీటన్నిటిని సరి చేసి స్కానర్తో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. మేము మెయిన్గా సూర్యరశ్మికి వెళ్ళి వచ్చే ఎనర్జీని ఇంట్లో సరిగా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసి ఈ స్లాబ్కు వాస్తు చెక్ చేసి ఇంటి వాళ్ళని సరి చేయడం జరుగుతుంది. ఇక అలానే ఇంకా మీ యొక్క అనారోగ్య సమస్యలు ఎవరైనా తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటే, నరదృష్టి తగిలితే, ఏమైనా పిచ్చి పట్టి ఉంటే, లేకపోతే రాత్రి కూడా నిద్రపోకుంటే ఇవన్నిటిని చెక్ చేసి మీ మీద ఎవరి యొక్క ఎనర్జీ ఉంది, మీ దగ్గరకు వచ్చిన ఎనర్జీలు ఏంటివి అంటే మామూలుగా మీరు అనుకుంటారు కదా చేతబడి బాణమత అని, అలాంటి ఎనర్జీలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా చెక్ చేసి అలాంటి ప్రయోగాలు మీ మీద ఏమైనా జరిగి ఉంటే ఆ ప్రయోగాలను మేము ఈ స్కానర్తో చెక్ చేసి మా దగ్గర ఉన్న ఈ కిట్ ద్వారా కనుక్కొని ఆ ఎనర్జీలను బంద్ చేయడం జరుగుతుంది. బంధించి మిమ్మల్ని ఆ ఎనర్జీల నుంచి విముక్తి చేయడం జరుగుతుంది. అంటే మీరు మంచిగా అయిపోతారు. దానికి మేము ఏం చేస్తామంటే ఈ డబ్బాలో బంధించి ఆ ఎనర్జీలను మిమ్మల్ని సరి చేస్తాము. అలానే మన శరీరంలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు అన్బ్యాలెన్స్ అయితే కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ఏం చేస్తామంటే ఈ స్కానర్తో చెక్ చేసి చక్రాలను బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఆరోగ్యం బాగుపడి మీరు సమాజంలో అందరితో మంచిగా ఉంటారు. అదేవిధంగా మేము ఏం చేస్తామంటే ఇంకా కూడా నేను ఈ జువాలజీ ఇదేది బోర్ పాయింట్లు అంటే నీళ్ళ యొక్క పాయింట్లు చూడడం కూడా నేర్చుకోవడం జరిగింది. అది కూడా కోర్సు చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ స్కానర్ దాన్ని చెక్ చేసి భూమి లోపల ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని వాటర్ పడతాయి అనేది నేను మీ పొలాల దగ్గరికి వచ్చి మీ ప్లాట్ దగ్గరకు వచ్చి సర్వే చేసి ఎన్ని గ్యాపులు నీళ్ళు వస్తాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి, అవి ఎక్కడ నీళ్ళు ఉన్నాయనేది పాయింట్ పెట్టడం జరుగుతుంది. పెట్టి మీకు బోర్ పాయింట్లు కూడా చూసి వాటర్ పాయింట్లు అయిపోయడం జరుగుతుంది. అయితే మీరు ఎలాంటి సమస్యతోటి ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే, డాక్టర్లకు అర్థం కాని అనారోగ్యం ఉన్నా సరే నన్ను సంప్రదిస్తే రేపు చనిపోయే వ్యక్తి ఉంటే కూడా నన్ను పిలిస్తే లేచి కూర్చుని పెట్టి వస్తాను. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యింది కాకుండా అనారోగ్యంతో బాధపడి సిక్ అయిపోయి డాక్టర్లు అసలు జబ్బు ఏందో మాకు అర్థం కాలేదు, ఇతనికి ఏమైందని అనుకొని బాధపడుతుంటే నన్ను పిలిస్తే ఆ యొక్క సిమ్టమ్స్ని తక్కువ చేసి లేపి కూర్చుని పెట్టి వస్తా. అంటే నా దగ్గర ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంది. మీరు ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతుంటే నన్ను సంప్రదిస్తే దేనికైనా సరే నేను ఆల్రౌండ్ అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. లొకేషన్ ఎక్కడుంది సార్? హైదరాబాద్, కొత్తపేట. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు గురూజీ గారు చెప్పిన వాటిలో ఏదైనా హెల్ప్ కావాలి గురూజీది అని అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒకవేళ మీరు బోర్ వేయాలనుకున్నా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నా సరే, ఒకవేళ మీకు స్టోన్స్ పెట్టుకోవాలి మంచి జరగాలి అని అనుకున్నా సరే ఏ మాత్రం లేట్ చేయకుండా గురూజీ గారిని కలిసి గురూజీతో మాట్లాడి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోండి.